నారాయణ గారిని ఒక్క నిమిషం సంఘీభావం తెలుపవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సమయం లేదు, ఇంకా చాలా పార్టీల నాయకులు మాట్లాడాల్సి ఉంది. ఆయన చాలా పెద్ద సీనియర్ నాయకులు, మాకంటే కూడా అందరికంటే సీనియర్ ఆయన. నేను ముందే చెప్పాను, నేను మాట్లాడక్కర్లేదు, ఆ సంస్థ మాట్లాడాడు కాబట్టి అంతా అయినా ఆహ్వానించారు కాబట్టి ఒక మాట చెప్పాలి. సభకు నమస్కారం. ఈ నంబాల కేశవరావు మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పని చెప్పినప్పుడు న్యాయస్థానం చెప్పడం కాకుండా నేను కూడా చంద్రబాబు నాయుడికి ఆ ఉత్తరం రాశాను. తక్షణం మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పని, కానీ దానికి రెస్పాన్స్ లేదు. నాకు అర్థమైంది ఏంటంటే నగ్జాలు చూస్తే భయం కాదు, సవాలు చూస్తే భయపడతాను అర్థమైంది. సమాజానికి ఏమవుతుంది, సవాలు చూసి భయపడే పరిగెత్త ప్రభుత్వం ఏంటి. రెండవది, ఒకవైపు నక్సల్స్ ని తర్వాత టెర్రరిస్టులని ఒకే గాట కట్టి మాట్లాడుతూ ఉన్నారు. టెర్రరిస్టులు వేరు, నక్సలైట్లు వేరు. దీనికి ఒక ఫిలాసఫీ ఉంది, పొలిటికల్ ఫిలాసఫీ ఉంది. టెర్రరిస్ట్ అటువంటి ఫిలాసఫీ లేదు కదా. మరి వాళ్ళతో చర్చిస్తున్నప్పుడు వీళ్ళతో చర్చించుకుంటారు చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఉన్నారు. టెర్రరిస్ట్ అంతా మంచిదే, టెర్రరిస్ట్ అంత ఎక్కువ ఉంటే అంత మంచిదే వాళ్ళకి. కానీ ఈ వ్యవస్థను మార్చేటువంటి ఉద్దేశం ఉండడానికి ఉపయోగపడుతుంది. నేను ఒక మాట చెప్తున్నా, నక్సల్ ముక్త భారత్ అంటున్నారు కదా, భారత్ ముక్త భారత్ అని చెప్పండి ఒక మాట, సాధ్యమవుతుందా? రెండవది, నక్సల్ ముక్త భారత్ కాదు, అమిత్ షా ముక్త భారత్ ఉద్యమం వచ్చి తీరుతుంది. ఇంకా మాట్లాడుతున్నాయంటే అనేక ఉద్యమాలు వస్తున్నాయి. శ్రీలంక సాయుధపడడానికి చేయలేవాళ్ళు, కానీ గట్టి ప్రభుత్వం అనుకున్నటువంటి ప్రభుత్వం ప్రజావంతమానికి భయపడి వెళ్ళిపోయింది, పారిపోయారు. బంగ్లాదేశ్ లో అయితే ఎలక్షన్స్ లో ప్రతిపక్ష పార్టీలు నామినేషన్ వేయలే, ఏకపక్షంగా ఆమె గెలిచింది. నేను ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ బంగ్లాదేశ్ అడిగా, అంటే మా నామినేషన్ వేయలేరండి వాళ్ళు, మేమేం చేస్తా ఉన్నారు. ఏకపక్షంగా గెలిచినటువంటి బంగ్లాదేశ్ ప్రధాని ఏమైంది, ప్రజావంతమైన పుట్టు వచ్చి హైదరాబాద్ ఢిల్లీలో వచ్చి పరిశ్రమలు తీసుకుంటారు. అందువల్ల రకరకాలుగా వస్తూ ఉన్నాయి. కేవలం సాయుధ పోరాటమే కాదు. నేను మధ్య బొలివియా పోయాను, చేగువరా ఎక్కడ పట్టుబడ్డాడు, ఎక్కడ చంపి మరి చేగువరా ఉద్యమం ఊరికే పోలే, అది మారింది, తరుణం మారింది. ప్రజా ఉద్యమం ద్వారా మన గవర్నమెంట్ వస్తూ ఉన్నాయి. చిలీలు ఎట్లా వస్తూ ఉన్నాయి, బొలివియా ఎట్లా వస్తూ ఉన్నాయి, అదే వస్తూ ఉన్నాయి. మరి బంగ్లాదేశ్ వస్తూ ఉంది. ఈ ఉద్యమాలు చూసినప్పుడు కేవలం ఈ ప్రభుత్వం అనుసరించే విధానాలపైన ప్రజా ఉద్యమం ముందుకు వచ్చే అవకాశం వచ్చి తీరుతుంది కూడా. అలాంటి ఉద్యమం రావడానికి ఉపయోగపడే పద్ధతుల్లో మన ఉద్యమ స్వరూపాన్ని, ఎత్తుగడల్ని మార్చుకోవడం ద్వారా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరుతా సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.